హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ అయితే చూద్దామండి. ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఉందండి. ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దాము. 18,000 మెగా డిఎస్సి ఉండబోతుందా, అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు కూడా మనము క్లియర్గా చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి, అందరు కూడా గమనించాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏపీకి సంబంధించి ఆర్కే ట్యుటోరియల్, అందులో మనకి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, నెక్స్ట్ ఏపీ టెట్కి సంబంధించినవి కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ అంతేకాకుండా ఎండోమెంట్కి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ జస్ట్ 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నారు. మీరు క్లాసెస్ తీసుకునే ముందు, సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు ఒకసారి డెమో క్లాసెస్ వినండి, మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. మరి పూర్తి వివరాలకు వెళ్ళే ముందు రీలెవెల్ బై అకాడమీ యొక్క ముఖ్యమైన అప్డేట్ ఉందండి. అది చూసిన తర్వాత మనము పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. Guys, welcome to India's largest test hiring platform Relevel by Academy. Relevel by Academy లో ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి, చూద్దాం. సో మరి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ టాస్క్గా మారింది. సో మీకు ఒక అంశాన్ని అయితే చెప్తానండి. నేను రీలెవెల్లో మనము చాలా చాలా ఈజీగా జాబ్ అయితే తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చిన్న టెస్ట్ రాయడం ద్వారా మీకు ఏ డిగ్రీ అయినా కానివ్వండి, ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి, ఏజ్ ఎంత ఉన్నా కూడా పర్వాలేదండి. సో చిన్న టెస్ట్ రాసి మనము జాబ్ అయితే తెచ్చుకోవచ్చు చాలా ఈజీగా. జస్ట్ 500 స్కోర్ చేస్తే సరిపోతుంది. మంచి టెస్టిమోనియల్స్ ఉన్నాయి, చూద్దాం మనము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నిషా గుప్తా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎట్ డైమండ్స్ అండ్ కాల్లో జాబ్ తెచ్చుకోవడం అయితే జరిగిందండి. జస్ట్ మామూలు డిగ్రీతో మరి జాబ్ అయితే తెచ్చుకున్నారు. సార్థక్ జోషి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ బ్లూ స్టాక్స్లో అయితే జాబ్ తెచ్చుకోవడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ చూసినట్లయితే శుభం శాఖ ప్రోడక్ట్ మేనేజర్ ఎట్ లాగిక్విట్స్ అండి. సో వీరు కూడా అదేవిధంగా జాబ్ తెచ్చుకున్నారు. సో మీరు కనుక ఫ్రీ టెస్ట్ మీరు ఉన్నటువంటి ఖాళీ టైంలో పరీక్ష రాసి 500+ కనుక స్కోర్ చేసినట్లయితే మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. మరి దాంతో పాటుగా సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ఫొటోస్తో మంచి హోర్డింగ్స్ అయితే క్రియేట్ చేసి సిటీ నలుమూలల్లో వీటిని పొందుపరచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చాలా చాలా అంటే మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా సో ఇవైతే డిజైన్ చేసి సో మొత్తం కూడా సిటీలో చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. మరి ఫ్రీ టెస్ట్ రాసిన తర్వాత మీకు మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో 200+ టాప్ కంపెనీస్లో మీకు జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరుగుతుంది. రీలెవెల్లో లాస్ట్ మంత్ చూసినట్లయితే 42 crore జాబ్స్ అయితే డెలివరీ, అంత వర్త్ జాబ్స్ డెలివరీ చేయడం జరిగిందండి. సో ఎవ్రీ వీక్ ఎవ్రీ డే కూడా చూసినట్లయితే 36 lakhs వర్త్ జాబ్స్ అయితే డెలివరీ చేస్తుందండి రీలెవెల్ బై అకాడమీ. ఇంకెందుకండి ఆలస్యం, మీకు ఖాళీగా ఉన్న టైంలో ఫ్రీ టెస్ట్ అనేది రాయండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా ఏపీ టెట్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దామండి. ఏపీ టెట్కి సంబంధించి పేమెంట్ ఆప్షన్ అయితే మనకి 15వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి ఉండబోతుందండి. ఓకే, 14వ తారీఖు అంటే ఈ రోజు నుంచే మీకు కనుకైతే అందుబాటులోకి ఉండబోతుంది. నెక్స్ట్ మనము పేమెంట్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత సో 15వ తారీఖు 16వ తారీఖు నుంచి అయినా కూడా మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. చిన్న మిస్టేక్ కూడా చేయకండి ఫ్రెండ్స్, చేస్తే కనుక అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఏపీ టెట్కి సంబంధించింది. ఓకేనా? సో ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయండి, ప్లేలిస్ట్లో చూడండి. ఎవ్రీథింగ్ అండి, కంప్లీట్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ప్రతి క్లాస్కి PDF అయితే ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ ఒకసారి మన ప్లేలిస్ట్ చూడండి. లింక్ కూడా కావాలనుకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇది టెట్కి సంబంధించి సో మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఓకే, మరి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ డిఎస్సిపై సర్దుబాటు పోటు 18,000 ఉపాధ్యాయ పోస్టులకు మంగళం అంటూ తెలుస్తుంది. హేతుబద్ధీకరణతో కొత్త నియామకాలు లేకుండా చర్యలు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సుమారు 18,000 పోస్టులకు పాఠశాల విద్యాశాఖ మంగళం పాడనుంది. కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని రూపొందించింది. ఇక 9-10 తరగతుల్లో మాత్రమే తెలుగు ఆంగ్ల మాధ్యమాలను అమలు చేస్తున్నారు. 1 నుంచి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంటుంది. మరి తెలుగు మాధ్యమంలో కూడా ఉంటే రెండింటికి ఉపాధ్యాయులను
కేటాయించాల్సి వస్తుందనే కారణంతో ఒకే దాన్ని తీసుకువస్తున్నారు. ఫలితంగా తెలుగు మాధ్యమంలో సబ్జెక్టులు ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోతాయి. వీటిని అవసరమైన చోట సర్దుబాటు చేస్తారు. దీంతో కొత్త నియామకాల అవసరము ఉండదు. మరి ఈ మార్గదర్శకాలు ప్రకారము 3 నుంచి 10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలల్లో 137 మందికి 6 నుంచి 10 తరగతుల బడిలో 92 లోపు ఉండేటువంటి విద్యార్థులు ఉండే ప్రధానోపాధ్యాయ పీఈటీ పోస్టులు ఉండవు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పీఈటీ కంపల్సరిగా ఉండాలి. మరి చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అంటూ మనకి ఇక్కడైతే తెలుస్తుంది. ఉన్నత పాఠశాలల్లో 1796 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ఇవి కాకుండా గతంలో బదిలీల సమయంలో 15,000 పోస్టులను బ్లాక్ చేశారు. అవి కాకుండా ఉద్యోగ విరమణ మరణాలతో 1000కి పైగా పోస్టులు అయితే ఖాళీ అయ్యాయి. ఇవన్నీ కలిపితే సుమారు 18,000 వరకు ఖాళీలు ఉన్నాయండి. మరి ఇప్పుడు చేసేటువంటి డిఎస్సి సర్దుబాటు అంటే క్రమబద్ధీకరణలో భాగంగా, హేతుబద్ధీకరణలో భాగంగా ఇవన్నీ పోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటీవల మనం చూడవచ్చు, టెట్ నోటిఫికేషన్ వచ్చే ముందు రోజు మనకి ఒక న్యూస్లో హెడ్డింగ్ చూసాం, 10,000తో డిఎస్సిని పూర్తి చేస్తామంటూ. 10,000 అనేది ఏంటి మెగా డిఎస్సి అంటారా అండి? కాదు. ఓకేనా, 10,000 పోస్టులు ఉన్నాయంటూ మనకు ఆ రోజే చెప్పడం అయితే జరిగింది. ఆ రోజు అందరూ కూడా షాక్ అయ్యారు. 10,000 ఏంటి, చాలా పోస్టులు మిగిలిపోయాయి కదా. సో దానికి రీజన్ ఇదే అండి, హేతుబద్ధీకరణ ద్వారా మరి సర్దుబాటు అయితే చేస్తున్నారు. అందుకే పోస్టులు అనేవి ఎక్కువగా లేకపోవడానికి కారణం. ఓన్లీ 10,000 పోస్టులతో మనకు డిఎస్ అయితే రాబోతుంది అతి త్వరలో. ఓకేనా, సో ఇది ఇక్కడ చెప్పాలనుకుంటున్నటువంటి ముఖ్యమైన అంశము. ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. సీఎం జగన్కు చంద్రబాబు లేఖ. ఇచ్చిన హామీ ప్రకారం 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి సీఎంకు లేఖ రాశారు. నోటిఫికేషన్ల జారీలో APPSC జాప్యం చేయడం వల్ల నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న ప్రభుత్వం హామీ అమలవుతుందని 3 ఏళ్లుగా యువత ఎదురుచూస్తున్నారు. మరి గ్రూప్ 1 ఉద్యోగాల ఎంపిక విషయంలో 3 ఏళ్లుగా వ్యవహరిస్తున్న తీరు అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీల ప్రకటన నుంచి ఫలితాల వరకు అడుగడుగున అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరి మెయిన్స్ పరీక్షల తేదీలను 5 సార్లు మార్చారని, పరీక్ష పత్రాల మూల్యాంకనము తప్పుడు తడకలుగా జరిగిందని, తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు కార్యదర్శి, కమిషన్ సభ్యులు నిబంధనలను ఉల్లంఘించారని అభ్యర్థులు భావిస్తున్నారు. మరి నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనము, రెండవ మూల్యాంకనం ఫలితాల్లో 15% కూడా లేనప్పుడు మూడో మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ ఇక్కడైతే ప్రశ్నించడం అయితే జరిగింది. సో మొదటిసారి మరి ఏంటంటే విడుదల చేసిన ఫలితాలకు, రెండోసారి విడుదల చేసిన ఫలితాలకు భారీ వ్యత్యాసాలు ఉండడంతో అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం అయితే చూస్తున్నారు. సో ఇది పక్కన పెట్టినట్లయితే మరి చాలా ఖాళీలు అయితే ఉన్నాయండి APPSCలో. మరి అవన్నీ కూడా ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది అయితే ఇక్కడ అడగడం అయితే జరిగింది. పోలీస్ శాఖలో కూడా అభ్యర్థులైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడు వస్తుంది, మా ఏజ్ బార్ అయిపోయే అవకాశం ఉంది, ఇంకెప్పుడు విడుదల చేస్తారు అంటూ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఇప్పుడు రాకపోవచ్చు. అంటే ఈ యొక్క 2-3 నెలల టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడైతే దగ్గర పడతాయో అప్పుడు ఏంటంటే ఫటాఫట్ వస్తూనే ఉంటాయండి నోటిఫికేషన్లు, మొజమరకుండా అయిపోతుంది. అప్పుడు అంటే ఊపిరి కూడా తీర్చుకునేటువంటి టైం లేకుండా నోటిఫికేషన్లు వస్తాయండి. అప్పుడు ప్రిపేర్ అయ్యి లాభమా? మరి దేనికి కూడా సరిగా ప్రిపేర్ అవ్వలేము. కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అవ్వాలి. మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో APSI కానిస్టేబుల్కి సంబంధించి జస్ట్ 500 అండి, చాలా చీప్గా బెస్ట్ క్వాలిటీతో అందిస్తున్నామండి. ఒకసారి మీరు అక్కడ డెమో క్లాసెస్ కూడా వినండి, మీకే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో క్లాసెస్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మరి ఏపీ క్యాలెండర్ పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మనకైతే ఈ ఇయర్ ఎండ్ లోపు అయితే నోటిఫికేషన్లు వస్తాయండి. మ్యాక్సిమం వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి అందరికీ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తప్పకుండా తెలియచేయాలి. థ్యాంక్ యూ, బాయ్.